Is that good? What do you think? హోటల్ రూమ్ గుడ్? టూ మచ్ గుడ్. ఖాళీగానే ఉంది ప్రజెంట్. ఏ బండి కూడా బయటికి తిరగడం లేదు. చూస్తూ ఉంటే మార్నింగ్ 5 o'clock. మార్నింగ్ అందరికీ రాత్రి చూసినారు కదా, సేమ్ రూమ్లోనే ఇక్కడ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నేను ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. సేల్స్ ఖరాబ్ అయినాయి. ఇక్కడే రూమ్ తీసుకొని చూడండి. రూమ్ చిన్నది, చాలా చిన్నది. ఆఫ్రికాలో ఇలాంటి రూమ్స్ దొరుకుతాయి. బట్ ప్రైస్ చాలా 5,000 పడుతుంది ఆఫ్రికన్ ఫ్రాంక్స్తో. సిఫా అంటారు ఈ కరెన్సీ, బట్ ఫ్రాంక్స్ కూడా అంటారు. చిన్న రూమ్. నైట్ మధ్యాహ్నం అయితే ఏం తినలేదు, నైట్ కూడా ఏం తినలేదు. వచ్చేవరకే 8:30 అయిపోయింది. ఆ టైంలో మన రూమ్లో డైరెక్ట్ తీసుకొని చాలా టైడ్ అయిపోయినాను. అందుకోసమే పడుకున్నాను. ఏముందోకండి. ఇంకోటి ఏమంటే ఈరోజు బండిలో కంపెనీ బండిలో లేస్తే చూస్తాను కదా, సౌండ్ వస్తాను కదా, వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడిందంటే అంత తొందరగా ఆగదు, అంత చాలా పడుతుంది, అంత ఘోరంగా పడుతుంది వర్షం. ఇలా దిస్ ఈజ్ రైనీ సీజన్, అందుకోసం చాలా ఇది పడుతుంది. సో హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈరోజు వీడియో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అందరూ రూట్కి వెళ్తున్నాను, ఆ రోడ్ కూడా చూపిస్తాను. నేను చూపించిన రోడ్ మొత్తం మట్టి రోడ్డే. నియర్లీ 80 kilometers మొత్తం మట్టి రోడ్డే వస్తుంది. ఇంకోటి ఏమంటే వర్షం పడింది, ఇంకా చాలా గలీజ్ అయిపోయింది రోడ్. సో ఈరోజు ఇది కూడా మంచిగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. హోప్ మీకు అందరికీ నచ్చుతుందని. ఈ వర్షం ఎంత తొందరగా ఆగిపోతే అంత తొందరగా నేను కూడా స్టార్ట్ అవుతాను, వీడియో కూడా స్టార్ట్ చేస్తాను, ఓకేనా? అంతవరకు నా రూమ్ టూర్ చూడండి. నేను తీసుకున్న హోటల్ యొక్క రూమ్ చూడండి ఒకసారి. రూమ్ అండ్ లైటింగ్ చూడండి. లైటింగ్ అయితే చాలా ఘోరంగా ఉంది, చూపిస్తాను చూడండి. ఓకే, ఇది బెడ్, చిన్న బెడ్ వస్తుంది. ఇది నా బ్యాగ్. ఇది చిన్న బెడ్ వస్తుంది. ఇంకా విండో వెంటిలేషన్ కోసం ఇది మెయిన్ డోర్. ఇది చిన్న ఫ్యాన్. ఇది ఎట్లా తిరుగుతుందో దానికే తెలియదు, బట్ దీనికి ఏసీలు ఏమి ఉండవు. 5,000 బడ్జెట్కి మాత్రం ఇదే వస్తుంది. ఇప్పుడు బయట చూద్దాం. వర్షం చూడొచ్చు, వర్షం ఎట్లా పడుతుందో. పొద్దు నుంచి వెయిట్ చేస్తాను బయటికి వెళ్ళాలని, బట్ చూస్తే చాలా అంటే చాలా వర్షం పడుతుంది, అందుకోసం వెళ్ళలేకపోయినా. ఇక్కడ మనకు ఆటోలు అట్లాంటివి ఏం దొరకవు. సో ఇక్కడ దొరికేది ఏమంటే మోటోలు దొరుకుతాయి. జస్ట్ లైక్ మన ఇండియాలో మోటో ట్యాక్సీ ఉన్నాయి కదా, సో అలాంటి ఇక్కడ కూడా మోటోస్ దొరుకుతాయి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తారు మోటోస్. వాళ్ళు కూడా వెరిఫైడ్ లాగా ఒక బ్యాచ్ లాగా ఇది డ్రెస్ వేసుకుంటారు, డ్రెస్ కోడ్ బాగుంటుంది. సేఫ్గానే తీసుకొని పోతా, సేఫ్గానే తీసుకొని వస్తారు. సో వాళ్ళతోనే మనం ఎక్కడ వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు. మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మోటో తీసుకొని అక్కడ నుంచి మన ట్రక్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ట్రక్ని ఏమంటారంటే కెమీ అంటారు. సో కెమీ దగ్గర వెళ్తే అక్కడ మోటో డ్రైవర్ బండిలోనే పడుకున్నాడు. నేను నా పెద్ద డ్రైవర్ ఇక్కడ రూమ్ తీసుకొని పడుకుంటాను. సో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బండి తీసుకొని అక్కడ నుంచి వేరే రూట్కి స్టార్ట్ అవ్వాలా. హోప్ ఈరోజు నా బిజినెస్ బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు బయలుదేరేకి వర్షం ఇంకా పడతానే ఉంది, ఎప్పుడు ఆగుతుందో ఏమో తెలియదు. ఇదే మా హోటల్. మేము రాత్రి చెక్ ఇన్ అయిన హోటల్. ఇక్కడ ఉండేది అట్లే ఉంటాయి, బట్ ఏదో ఒకటి దొరికిందని అడ్జస్ట్ అయిపోవాలి అంతే. చూద్దాం ఏమైనా డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా. వాటర్ తాగల్లా. ఓ క్లోజ్ చేసినారు. అంతా క్లోజ్ అయిపోయింది. బాధ ఇది, అంతా క్లోజ్ అయిపోయింది. రాత్రి నుంచి నీళ్ళు కూడా తాగలేదు. డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. హైడ్రేట్ చేయాలి. జస్ట్ నా హోటల్ నుంచి బయటకు వచ్చినాము. చూసాను లొకేషన్ చిల్డ్ ఈరోజు మొత్తం. వాట్ డూ యూ థింక్ సార్? వాట్ డూ యూ థింక్? Hotel room good? Yeah, too much good. Too much good? Yeah. But 5,000 too much. Right, Yeah. too much. No good hotel.
2000, Hmm. 2000 like that good. Like that, 5,000 no good. Too much, boku money. Hey, you see that? Lightning. See water. Too much water here. Shams coming. ఊరు మొత్తం ఖాళీ, బండ్లు కూడా రావడం లేదు. సో ఇప్పుడు బ్యాక్ వ్యూ చూద్దాం. బ్యాక్ కెమెరా పెడతాను, బ్యాక్ వ్యూ చూద్దాం. చూసినారు కదా మెయిన్ రోడ్ ఇది. ఊరు మొత్తం ఖాళీగానే ఉంది ప్రజెంట్. ఏ బండి కూడా బయటికి తిరగడం లేదు. చూస్తూ ఉంటే మార్నింగ్ 5:30 ఆర్ 6 o'clock ఉన్నట్టు ఉంది. బట్ ప్రజెంట్ టైం 8 అవుతుంది. నియర్లీ 1.5 hour 2 hours వెయిట్ చేసిన. ఇప్పుడు వర్షం కొంచెం తగ్గింది, ఇంకా పడతానే ఉంది, ఇంకా తగ్గింది, బెటర్. అందుకోసమే బయటకు వచ్చేసాం. మోటార్స్ కూడా లేవు బయట. సో నడుచుకొని వెళ్తున్నాం. దగ్గరే, దూరం ఏం లేదు. చూస్తారు కదా, ఇది రెనాల్ట్, అది కూడా రెనాల్ట్. ఇది చిన్న బండి, ఐ మీన్ ట్రైలర్లో పెద్ద బండి. ఇది మనది నార్మల్గానే పెద్ద బండి, చాలా పెద్ద బండి ఇది. ఇది నియర్లీ ఇంజన్ ఆయిల్ మాత్రమే 35 to 40 liters పడుతుంది. ఇంజన్ ఆయిల్ మాత్రమే. చాలా పెద్ద బండి ఇది. బట్ స్పీడ్ పోతుంది కదా, 90+. ఎంత లోడ్ అయినా వేసుకోండి, ఎంత తక్కువ లోడ్ అయినా కూడా 90+గానే పోతుంది స్పీడ్. ఇలాంటి చెత్త రోడ్స్లో కూడా అట్లనే పోతుంది. ఇది ఫ్యూల్ స్టేషన్. ఇది రాత్రి బండి ఇక్కడే పెట్టేసాను, ఎందుకంటే సేఫ్టీ బాగుంటుందని. ఇప్పుడు ఫ్యూల్ కొంచెం యాడ్ చేసుకొని టాప్అప్ చేసుకొని వెళ్ళాలి. లేకపోతే ముందర ఎక్కడ కూడా ఫ్యూల్ స్టేషన్స్ లేవు. ఇది ఒక మైనస్ పాయింట్ ఆఫ్రికాలో. ఎక్కడంటే అక్కడ ఫ్యూల్ స్టేషన్స్ ఉండవు. కొంచెం పెద్ద సిటీ లాంటి దాని ఉంటేనే ఫ్యూల్ స్టేషన్. ఈ ఊరు మొత్తం ఇది ఒక్కటే ఫ్యూల్ స్టేషన్, ఇంకా వేరేది ఏం లేదు. ఇక్కడ ప్రైస్ చూస్తారా, గాజువల్ ప్రైస్ 831 ఉంది. 831. ఓకేనా. వర్షం పడతానే ఉంది, బట్ వెళ్తున్నాం. దుంపలు అంటారు కదా, అట్లా చిన్నగా పడతాం. వర్షంలో చేసే జర్నీ మజానే వేరు కదా. ఎంతమంది జర్నీ చేసింటారు చెప్పండి. ఇంకోటి ఏమంటే, జర్నీ ఎంత దూరమైనా కూడా వర్షం పడుతుందంటే మనకు అసలు అలసట అనేది ఉంటుంది, టైర్డ్నెస్ అనేది ఉంటుంది. సో ఎంత దూరమైనా కూడా మనము జర్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు. చూడండి, రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ చాలా గుంతలు ఎక్కువ. పాతోల్స్ అనేది చాలా ఎక్కువ. ప్రతి ఒక్క పాతోల్ దగ్గర కూడా మనము స్లో చేయాల్సి వస్తుంది బండి. చూడండి ఎట్లా ఉన్నాయి కూడా. అది కాకుండా ఇది పెద్ద బండి. చిన్న బండి అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, పెద్ద బండి స్కిప్ చేయలేము. దీని సస్పెన్షన్స్ ఉంటాయి కదా, ఒకేసారి ఎత్తి దొబ్బేస్తాయి పక్కన బండిని. లేకపోతే లోపల ఉన్న వాళ్ళని ఎత్తేస్తుంది, కిందికి పైకి ఎత్తేలాగా చేస్తుంది. అంత హార్డ్గా ఉంటాయి సస్పెన్షన్. లొకేషన్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది లొకేషన్. ఇంకోటి ఏమంటే, ఈ రోడ్ మొత్తానికి కూడా ఇది ఒక్కటే మంచి రోడ్. ఐ మీన్ ఒక 2 kilometers వరకు మంచిగా ఉంటుంది రోడ్డు. ఎందుకంటే పక్కనే మనకి రివర్ ఉంది కదా, అందుకోసమే. చూసినారా, దాని తర్వాత మొత్తం రోడ్డు బాగానే ఉంటుంది. మొత్తం రోడ్ చెడిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది ఇది. ఐ మీన్ లొకేషన్ మొత్తం సూపర్ ఉంటుంది. ఇది చుట్టుపక్కల మొత్తం కూడా అడవినే ఇది అంతా. ఇంకోటి ఏమంటే, ఈ రోడ్ స్పెషాలిటీ ఏమంటే, ఇదే రోడ్ వచ్చి యౌండే వరకు వెళ్తుంది. అంటే యౌండే అంటే మీకు కెమెరూన్కి క్యాపిటల్ సిటీ యౌండే, దోలా, కౌండేరే,
ఈ రూట్ మొత్తం కవర్ చేసింది ఇది ఒక్క రూటే. బట్ బాగలేదు రూట్, అస్సలు అంటే అస్సలు బాగలేదు. లాస్ట్ నియర్లీ నేనుండే ప్లేస్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ అస్సలు బాగలేదు. ఇది కొంచెం పర్లేదు, ఇది ఒక 50 కిలోమీటర్స్ వరకు పర్లేదు. దాని తర్వాత మళ్ళీ అంతా చెడిపోయింది రోడ్డు. నియర్లీ 300 కిలోమీటర్స్ కౌండేరే వరకు కూడా చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంటుంది రోడ్డు. దాని తర్వాత నుంచి బాగుందంట. నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు రోడ్ వేస్లో, వెళ్ళిన వాళ్ళు చెప్పినారు. ఇప్పుడే అండి ఇంటికి వచ్చినాను. 11:31 అవుతుంది ప్రజెంట్ టైం. చాలా లేట్ అయింది. చెప్పాను కదా చాలా ఘోరం రోడ్ అది. నిన్న ఫస్ట్ వీడియోలో నేను చెప్పినాను కదా, గుర్తుందా? రీజన్ రేపు చెప్తానండి. రీజన్ ఏం లేదు, నిన్న తీసుకుని వెళ్ళిన బ్యాగ్స్ సేల్ కాలేదు. ఇంకా రిమైనింగ్ మోర్ దెన్ 60%, 70% ఉండే. అందుకోసమే హోటల్లో స్టే చేసి ఈరోజు సేల్ చేసుకుని రిటర్న్ వచ్చింది. అంటే రిటర్న్ చేసుకొని వస్తే ఎవరేమన్నారు, ఎవరేం మాట్లాడరు. బట్ మన వాల్యూ తగ్గిపోతుంది, మనకు వాల్యూ ఉండదు మళ్ళీ. సో అందుకోసమే ఎంత కష్టమైనా కూడా సేల్ చేసి ఈరోజు రిటర్న్ ఏం లేకోకుండా ఇప్పుడు రిటర్న్ వచ్చినాయండి. ఇప్పుడు తినేసిన తర్వాత వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. హోప్ మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, వాయిస్ రావడం లేదని తప్పుగా అనుకోద్దండి. నా దగ్గర మైక్ ఏం లేవు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, మొబైల్లోనే రికార్డ్ చేసి మాట్లాడుతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా వస్తుంది. సో దానికి ఐమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ టైం ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఒక మైక్ తీసుకుంటాను. ఇక్కడ దొరుకుతాయి, బట్ ఎక్కడ దొరుకుతాయి నాకు ఇంతవరకు తెలియలేదు. అది ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కానీ మైక్ దొరికేంత నాకు తెలీదు. సో హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ రోడ్స్ విత్ షార్. హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.